ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. ఏఐబి 20కి సంబంధించిన రిజల్ట్ నిన్న రావడం జరిగింది. చాలా మంది రిజల్ట్ చూసుకునే ఉండొచ్చు. ఇంకా ఎవరైనా చూసుకోకపోతే ఎలా చూసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తాను. అలాగే రిజల్ట్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలనేది కూడా మాట్లాడుకుందాము. అలాగే ఎంతమంది అప్లై చేశారు, ఎంతమంది క్వాలిఫై అయ్యారు, అలాగే నెక్స్ట్ ఏఐబి 21 ఎప్పుడు ఉండబోతుంది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ లోకి వచ్చేసాము. డిస్క్రిప్షన్ లో అయితే లింక్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ క్లిక్ చేసి డైరెక్ట్ గా వెబ్సైట్ లోకి వచ్చేయండి. ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఐడి అలాగే పాస్వర్డ్ క్యాప్చా ఇచ్చేసి లాగిన్ అవ్వండి. రిజల్ట్ కి సంబంధించి ఈ విధంగా అయితే మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ అప్లికేషన్ ఐడి ఇవన్నీ కూడా మీకు చూపిస్తుంది. ఇక్కడ పాస్ ఆర్ ఫెయిల్ అనేది కూడా మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ రిజల్ట్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే రిజల్ట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది మీకు తెలియదు. జస్ట్ పాస్ ఆర్ ఫెయిల్డ్ మాత్రమే ఉంటుంది. సో దీన్ని ఖచ్చితంగా ప్రింట్అవుట్ తీసుకోండి. అలాగే ఈ సాఫ్ట్ కాపీని కూడా మీరు సేవ్ చేసి పెట్టుకోండి. తర్వాత మీకు చాలా ఉపయోగపడే అవకాశం ఉంది. సిఓపికి అప్లై చేసేటప్పుడు కూడా దీన్ని కాపీస్ చాలా అడుగుతారు కాబట్టి దీన్ని సేవ్ చేసి పెట్టుకోండి. అలాగే ఈ డీటెయిల్స్ ఏమైనా ఎర్రర్స్ ఉన్నట్లయితే కింద హెల్ప్ లైన్ నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. దానికి రిపోర్ట్ చేయండి. సో ఈ విధంగా పాస్ ఆర్ ఫెయిల్ అనేది మీరు చెక్ చేసుకోండి మీ రిజల్ట్ ని. మళ్ళీ బ్యాక్ కి మనం వచ్చేసినట్లయితే కింద ఒక ఇంపార్టెంట్ పీడిఎఫ్ అయితే వాళ్ళు పెట్టడం జరిగింది, ప్రెస్ రిలీజ్ అని చెప్పి. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సాధారణంగా మనకు 100 మార్కులకి ఎగ్జామ్ అనేది జరగడం జరుగుతుంది. అయితే ఈసారి ఇప్పుడు 95 మార్కులకి మనకు ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అంటే 5 మార్క్స్ అనేది విత్డ్రా చేయడం అయితే జరిగింది. మనము రిపోర్ట్ చేయడాన్ని బట్టి అలాగే కొన్ని రాంగ్ రావడాన్ని బట్టి ఈ విధంగా కొన్ని మార్క్స్ అయితే తీసేయడం జరిగిందని చెప్పి టోటల్ గా 95 మార్క్స్ కి మనకి ఇప్పుడు ఉండడం అయితే జరిగింది. దీన్ని బట్టి వాళ్ళు ఇక్కడ మనకు పాస్ పర్సంటేజ్ అయితే తీయడం జరిగింది. అంటే ఇప్పుడు 45% ఏమో జనరల్ కేటగిరీ వాళ్ళకి, 40% ఏమో ఎస్ఎస్టీ పీడబ్ల్యూడి ఈ కేటగిరీకి అయితే తీయడం జరిగింది. సో మనకు 95 మార్కులకి 43 మార్కులు రావాల్సి ఉంటుంది జనరల్ కేటగిరీ వాళ్ళకి. అలాగే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో 38 మార్కులు అయితే రావాల్సి ఉంటుంది. ఏఐబి 20 వచ్చేసి మనకు ఈ విధంగా 95 మార్క్స్ వెళ్ళి తీయడం జరిగింది. టోటల్ గా 69.21% అనేది పాస్ పర్సంటేజ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ చాలా రిపోర్ట్స్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది, జెండర్ వైజ్ అని చెప్పి, కేటగిరీ వైజ్ అని చెప్పి. సో టోటల్ గా ఎంతమంది మనకు అపేర్ అయ్యారంటే టోటల్ ఇండియా మొత్తంలో 2,51,968 మంది అపేర్ అయితే 1,74,386 మంది మాత్రమే క్వాలిఫై అవడం జరిగింది. 77,579 మంది డిస్క్వాలిఫైడ్ అంటే నాట్ క్వాలిఫైడ్ అయితే అవడం జరిగింది. ఈ రిపోర్ట్స్ అన్ని కూడా ఈ పీడిఎఫ్ లో ఉండడం జరిగింది. ఒకసారి చూసుకోవాలంటే చూసుకోవచ్చు. అలాగే ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ కి సంబంధించి 5,410 మంది అపేర్ అవడం జరిగింది. అందులో 2,927 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు. 2,483 మంది నాట్ క్వాలిఫైడ్ అయితే అవడం జరిగింది. అలాగే తెలంగాణ నుంచి 2,841 మంది అపేర్ అవడం జరిగింది. అందులో 1,560 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు. అలాగే 1,281 మంది నాట్ క్వాలిఫైడ్ అవడం అయితే జరిగింది. ఇక్కడ స్టేట్ వైజ్ మొత్తం కూడా ఇక్కడ ఉండడం జరిగింది. అలాగే ఇక్కడ ఏఐబి 21 కి సంబంధించిన డేట్ కూడా స్కెడ్యూల్ కూడా వాళ్ళు రిలీజ్ చేయడం అయితే జరిగింది. మనకు 2026 జూన్ 7వ తారీఖున అయితే మనకు ఎగ్జామ్ ఉండబోతుంది అని చెప్పి ముందుగానే ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైతే ఇక్కడ డిస్క్వాలిఫైడ్ అయ్యారో వారు ఏమీ టెన్షన్ పెట్టుకోకుండా మళ్ళీ ఎగ్జామ్ అయితే రాయడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ స్కెడ్యూల్ మొత్తం ఇవ్వడం జరిగింది. 11th ఫిబ్రవరి నుంచి మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఏప్రిల్లో క్లోజ్ అవుతాయి. అలాగే పేమెంట్ ఇవన్నీ కూడా ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చారు. టోటల్ గా 7th జూన్ అయితే మనకు ఎగ్జామ్ వాళ్ళు పెట్టడం అయితే జరుగుతుంది. ఈసారి త్వరగానే రిజల్ట్ రావడం జరిగింది. లాస్ట్ నేను 19 రాశాను కదా, 2 months తీసుకోవడం జరిగింది వాళ్ళు రిజల్ట్ ఇవ్వడానికి. ఇప్పుడు 1 month లోనే వాళ్ళు ప్రాసెస్ అనేది చాలా బాగా చేయడం అయితే జరిగింది. ఎవరైతే క్వాలిఫై అయ్యారో కంగ్రాచులేషన్స్. అలాగే కొంచెం వెయిట్ చేయండి, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది మళ్ళీ వీడియోలో తెలియజేస్తాను. అయితే సిఓపిలు మీరు అప్లై చేసుకోవాలి. ఇది మీకు పాస్ సర్టిఫికేట్ వచ్చింది కాబట్టి దీన్ని బట్టి మనము వాళ్ళకి అప్లై చేస్తే సిఓపి అనేది రావడం జరుగుతుంది. సో దానికి సంబంధించి ఏదైనా లింక్ ప్రొవైడ్ చేస్తారా లేదా మనమే వెళ్ళాలనేది మళ్ళీ ప్రాపర్ గా కనుక్కొని వీడియో అయితే చేయడం జరుగుతుంది. అలాగే ఇంకా ఎవరికైనా ఈ ప్రాసెస్ గురించి మీకు తెలిసినట్లయితే కింద కామెంట్స్ లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఏఐబికి సంబంధించి కలుసుకుందాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.